హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఈరోజు నాకైతే ఆఫీస్ లేదు, షిఫ్ట్ అనేది మారిపోయింది. సాటర్డే సండే అనమాట ఇప్పటి నుంచి. అండ్ కంప్లీట్లీ నైట్ షిఫ్ట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మార్నింగ్ నేను లేచిన తర్వాత ఫ్రూట్స్ చూస్తే మంచిది అంటే నేనేమో ఈ డైనింగ్ టేబుల్ మీద కొన్ని మ్యాంగోస్ ఉంటే చూస్తున్నా. ఈ మ్యాంగోస్ సాటర్డే నైట్ అయితే మా డాడీ తీసుకొచ్చారు. సో ఇంకా చూసిన తర్వాత నేనేమో ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి ఇంకా పాలైతే కాస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే ఉంది, దాన్ని దిబ్బరొట్టె చేద్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ ఈరోజు సండే కదా, ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడదామని అనుకుంటున్నాను. కానీ టైం దొరుకుతుందా లేదా అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. వ్లాగ్స్ చేయాలంటే నిజంగా ఎడిటింగ్కి, వాయిస్ ఓవర్కి చాలా టైం పడుతుంది. అండ్ షూటింగ్ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నేనేమో టమాటో, బీట్రూట్, కీరా, క్యారెట్, ఇంకా సొరకాయ ఇవన్నీ వేసి జ్యూస్ అయితే చేసిన అనమాట. జ్యూస్ చేసిందంటే నేనేమో వీడియో తీయలేదు, బట్ ఈ జార్ మొత్తం జ్యూస్ అయితే చేసిన అనమాట. సో దీంట్లో నేను కొంచెం బెల్లం అండ్ అల్లం కూడా యాడ్ చేశాను, అది నేను షూట్ చేయలే అనమాట. సో ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతా, కొద్దిసేపు తర్వాత తాగుతారనమాట. నేనేమో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను, అంటే బనానాస్ కట్ చేసి వేసుకొని ఇంకా దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ ఓట్స్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. ఈరోజు లాస్ట్ అనమాట. ఇంకా ప్యాకెట్ మొత్తం వేసేసి చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది తింటున్న కొద్దీ నాకు కొంచెం డిఫరెన్సెస్ అయితే తెలుస్తుంది, బట్ ఇది అలవాటు అవుతున్న కొద్దీ టేస్ట్ కూడా ఇంకా బోరింగ్ అనిపిస్తుంది. ప్రతిసారి నేను బనానానే వేసుకుంటున్నాను కాబట్టి బోరింగ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ బనానా కూడా అంత స్వీట్గా లేదు. అండ్ ఇక్కడనేమో టీ అయితే పెడుతున్నాను. ఇంకా మా వాళ్ళు ఎవరు లేవలేదు అనమాట, సండే కదా కొంచెం లేట్గా లేస్తామని అన్నారు. నేనేమో టీ పెట్టిన తర్వాత కొంచెం సేపు అట్లా టీవీ అయితే చూస్తున్నాను అనమాట. సో న్యూస్ చూసిన తర్వాత ఇంకా అంత టెర్రరిస్ట్ గురించి, ఆ పాకిస్తాన్ గురించి చెప్తున్నారని చెప్పి మూవీ చూస్తున్నాను అనమాట. ఏదో పాత మూవీ వస్తుందని చెప్పేసి ఇంకా నేను టీవీ ఆఫ్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా. సో దిబ్బరొట్టె అయితే ఒకటైతే వేసాను, ఇంకా 2 వచ్చాయి దిబ్బరొట్టె, అంటే టోటల్గా 3 అయితే వచ్చాయి అనమాట. పిండి కూడా ఎక్కువ లేదు. సో ఇంకా అడిషనల్గా ఉప్మా చేద్దామంటే ఏమో అవసరం లేదు, ఇదే సరిపోయింది అని అన్నారు. ఇంకా మా మమ్మీ ఏం చెప్పిందంటే మా డాడీ మటన్ తీసుకొచ్చారు, ఇంకా ఆఫ్టర్నూన్ వేడి చాలా ఉంటుందని చెప్పి ఇంకా మా మమ్మీ కుకింగ్ అయితే స్టార్ట్ అయితే చేసింది. నేనేమో అన్నీ కట్ చేసి పెట్టాను అనమాట. యాక్చువల్లీగా ఈ సమ్మర్ ఎప్పుడైపోతుందో ఏమో కానీ ఈ వేడికి మా మమ్మీ అసలు తట్టుకోవట్లేదు. సో ఫీవర్ కూడా వచ్చిందనమాట. ఇంకా అందుకని మార్నింగే వంట కూడా చేసేస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ వంట అయితే చేస్తుంది. ఇన్ కేస్ రైస్ వేడివేడిగా కావాలనుకుంటే ఇంకా లంచ్ టైం అంటే 1 లేదా 2 అప్పుడు రైస్ పెడుతుంది అనమాట. కర్రీ మాత్రం ఫాస్ట్గా చేసి పెట్టేస్తుంది. సో ఈరోజు సండే కదా, సో మటన్ అయితే తీసుకొచ్చారు మా డాడీ, ఇంకా అది కుకింగ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ నాకు చికెన్, మటన్ చేయడం అసలు రాదు, అంటే కర్రీస్ అసలు రావు, అంత బాగా ఏం కుదరవు. ఎందుకంటే ఉప్పు కారం కొంచెం తేడాగా అయిపోతుంది అనమాట. సో అది నేను ఎంత ట్రై చేసినా రాదు, అంటే టేస్ట్ సరిగ్గా కుదరదు. మరి అది ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే నేను ఎప్పుడు బాగా చేద్దామన్నా టేస్ట్ అయితే కుదరట్లేదు. అందుకనే కర్రీస్ ఒక్కటి నువ్వు చేయి, ఇంకా ఏ పని చేయకు, వేరే అన్నీ నేనే చేస్తానని చెప్పి మా మమ్మీకి చెప్తాను అనమాట. మా మమ్మీ ఏమో చేయొచ్చు కదా కుకింగ్, ఇంకెప్పుడు నేర్చుకుంటావు అని చెప్పి మా మమ్మీ తిడుతుంది. బట్ నాకేమో ఇదేమో సరిగ్గా కుదరకపోతే అందరు తిట్టుకుంటారు కదా అని చెప్పి నేను అసలు కుకింగ్ జోలికే పోదాను అనమాట. సో చిన్న డౌట్స్ అయితే మా మమ్మీని అడుగుతున్నాను. అంతే. చికెన్ కూడా ఇట్లా ఉల్లిగడ్డ వేసి అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఉల్లిగడ్డ మంచి ఉడికినాక అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసి ఉప్పు కారం తగినంత వేసుకుంటే మంచిగా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేయాలా? ఉప్పు కారం వేసుకొని కొంచెం కొబ్బరి పొడి మసాలా వేసుకోవాలి.
కొబ్బరి పొడి అంతేస్తే ఎట్లా మరి? మంచిగా ఉంటుంది. టేస్ట్ కోసమా? టేస్ట్కి సరిపడా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇంత మటన్కి వాటర్ ఎన్ని వేస్తాం? చిన్న గ్లాసులన్నీ, ఒక 1 గ్లాస్ అయితే సరిపోతుందా? సరిపోతుంది. టమాటా ఎందుకు వేస్తున్నాం మామ? మంచిగా ఉంటుంది టేస్ట్ కోసం. అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, పుల్ల పుల్లగా. పుల్లగా కూడా ఏమి అనిపించదు, తింటుంటే బాగుంటుంది. ఒకటైతే సరిపోతుంది. సరిపోతుంది, చిన్నది ఎక్కువ వేసుకోవద్దు టేస్ట్ కోసం. ఇప్పుడు ఇది హాఫ్ అన్ అవరా లేకపోతే హాఫ్ అన్ అవర్ మంచిగా ఉడుకుతుంది. హాఫ్ అన్ అవర్ వేస్తే బాగుంటుంది. ఉప్పు కారం వేస్తాం. ఉప్పు తగినంత, కారం పొడి తగినంత, తగినంత. ధనియా పౌడర్ వేసిన ధనియాల పొడి వేసిన, కసూరి మేతి, కొంచెం కస్తూరి మేతి బాగుంటుంది టేస్ట్ కోసము. చికెన్ ప్రాసెస్ ఏది? అంతే. ఒక చెమ్మడి నీళ్ళు పోసినాము. అంతే. ఇప్పుడు 30 విజిల్స్కి 30 మినిట్స్కి 30 మినిట్స్కు ఓకే ఉడికిపోతుంది. అండ్ ఇక్కడేమో నేను సైడ్కి అంటే మా మమ్మీ కర్రీ చేస్తుంది కదా అని చెప్పి నేను సైడ్కి పిండి అయితే కలిపి పెట్టిన అనమాట. ఇంకా రౌండ్స్ కూడా చేసి అంటే కొంచెం తాల్చి ఇచ్చిన. తాల్చి కూడా ఈ మధ్యనే అంటే తాళవడం ఈ మధ్యనే నేర్చుకున్నాను. అసలు ఆ తాళవడం కూడా నాకు సరిగ్గా వచ్చేదే కాదు. మా మమ్మీ చాలా తిట్టేది అనమాట. ఇది కూడా తాళడం రాదు అని అంటే ఇంకా నేర్చేసుకున్నా. ఇంకా పూరి అయిన తర్వాత ఈ బగారా రైస్కి అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నా. మేము మసాలాలు చాలా తక్కువ తింటాం అనమాట. సో అందుకని ఒక ఇలాచీ, లవంగాలు, అన్ని జీడిపప్పు ఇవన్నీ కొన్ని మాత్రమే వేసి చేస్తున్నా. అసలు మసాలా మా ఇంట్లో ఎవరికి అంత పడదు. ఇంకా అందుకనే ఇవన్నీ వేసి ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నా. సండే వచ్చిందంటే నాన్ వెజ్ కొంతమంది కంపల్సరీగా తింటారు. బట్ మేమంతా కంపల్సరీగా ఏం తినము. ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తేనే మేము తింటాం అనమాట. అది తినాలి కంపల్సరీ అనేది ఏమి ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపిస్తే తింటాం. అండ్ ఈ సమ్మర్ వచ్చింది కదా, సో ఈ వేడికి కూడా మేము తినడం కొంచెం తగ్గించామన్నమాట. కానీ మా మమ్మీ ఇంకా ఈరోజు నేను, మా సిస్టరు, మా డాడీ ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా తీసుకురమ్మంటే తీసుకొచ్చారు మా డాడీ. అందరం ఇంట్లో ఉంటేనే తినాలనిపిస్తుంది, ఏదైనా కుకింగ్ చేయాలనిపిస్తుంది. ఎవరు ఇంట్లో లేకపోతే అసలు తినాలనిపించదు, అసలు ఏం చేయాలనిపించదు, ఏ పని కూడా చేయాలనిపించదు. ఇంకా బగారా రైస్కి అయితే నేను కొంచెం క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసాను అనమాట. అండ్ కడిగిన రైస్ కూడా వేస్తున్నా. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. సో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నా. బ్రౌనిష్ వచ్చేటట్టుగా అంటే కాజు ఉంది కదా, అది బ్రౌనిష్ వచ్చేటంత వరకు నేను ఈ పచ్చిమిర్చి ఇవేమీ వేయలేదు. సో ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుతున్నా. లైట్గా ధనియా పౌడర్ వేసాను నేను, ఎక్కువ కూడా ధనియా పౌడర్ వేయలేదు. ఎక్కువ ధనియా పౌడర్ వేస్తే కూడా టేస్ట్ అనేది కొంచెం చప్ప ఉంటుందని చెప్పి వేయలేదు. దాని తర్వాత దీనికి తగినంత వాటర్ అయితే వేసుకున్నా. వాటర్ వేసుకున్న తర్వాత నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నా. కొంచెం తినేటప్పుడు కొంచెం సాల్టీగా బాగుంటుంది కదా అని. సో ఇది ఇప్పుడు 4 విజిల్స్ వచ్చే వరకు ఇంకా అట్లా పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా టీవీలో నెట్ఫ్లిక్స్లో జాక్ కొత్త మూవీ వచ్చింది కదా, ఇంకా అదైతే చూస్తున్నారు మా వాళ్ళు. సో కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఈ రైస్ అయితే అయిపోయింది. ఇది ఒక్కటే నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నా. అది కూడా నాకు కుక్కర్లోనే వచ్చు. ఈ సపరేట్గా బగారా రైస్ వండుతారు కదా, నాకు అట్లా గంజి మొప్పడం అవన్నీ అలా నాకు రాదనమాట. నాకు ఓన్లీ కుక్కర్లోనే వచ్చు. సో ఇంకా టైం చూస్తేనేమో 2 అయిపోయింది.
చూస్తూ 2 అయితే అయిపోయింది. అంటే కుకింగ్ ఇవన్నీ చేసేసరికి అసలు టైం చూసుకోలే. టైం తినేటప్పుడు చూసుకునేసరికి 2 అయితే అయిపోయింది. ఇంకా మేము తినడానికైతే కూర్చున్నాం. తిన్న తర్వాత కొంచెం పడుకుందామని చెప్పి టైం చూస్తే 3 అయిపోతుందనమాట. ఇంకా కొంచెం సేపు పడుకొని లేద్దామని పడుకుంటున్నాను. లేచిన తర్వాత ఈ గోధుమలు ఉన్నాయి కదా, ఇవి గోధుమలు మేము కడిగి ఒక 5-6 టైమ్స్ ఏమో కడిగి ఎండకైతే పెడతామన్నమాట. యాక్చువల్గా మేము బయట గోధుమ పిండి అస్సలు తినము, ఇలా ప్యూరే తింటామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే బయట మనకి కార్న్‌ఫ్లోర్ కానీ లేకపోతే మైదా కానీ కలుపుతారనమాట. అప్పుడు బయట ఆశీర్వాద్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవేమిటంటే మనకు మెత్తగా తొందరగా సాగుతాయన్నమాట. ఇవి అంత ఫాస్ట్‌గా సాగవు. అండ్ వీటి వల్ల మనకు షుగర్ కూడా ఫాస్ట్‌గా వచ్చేస్తది. ఇక్కడ ఏంటంటే మా మమ్మీ దీంట్లో పచ్చజొన్నలు అండ్ గోధుమలు ఈ 2 కలిపి కడిగి 5-6 టైమ్స్ ఏమో కడిగి దాని తర్వాత ఎండకు పెట్టి ఒక 2 డేస్ ఏమో 3 డేస్ అట్లా ఎండకు పెట్టి ఆ తర్వాత ఇవి పట్టిస్తదనమాట. పట్టించిన తర్వాత అప్పుడు మేము చపాతీకి కానీ పూరికి కానీ ఇవే తింటామన్నమాట. సో లైట్‌గా అయితే చెరుగుతుంది మా మమ్మీ. ఏమైనా దుమ్ము గానీ ఏదన్నా ఉంటాయి కదా అని చెప్పేసి, పొట్టు గానీ ఉంటది కదా అని చెప్పి చెరుగుతుందనమాట. సో మేము ఇదైనా సరే, కారప్పొడైనా సరే, మన పసుపైనా సరే పట్టించి చేస్తదనమాట మా మమ్మీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మా మమ్మీ న్యాచురల్‌గానే చేసేస్తదనమాట. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.